రేపు అంటే 21వ తారీఖు మనకు ఫైనల్గా ఇంకా అఖండాకు సంబంధించినటువంటి టీజర్ అనుకోండి, ట్రైలర్ అనుకోండి, ఇది వచ్చేస్తుంది. ఇంక ఫైనల్ అన్నమాట. దాదాపు 3 నిమిషాలు అన్న పెడతారు. అంతకు లోపలే మీ మధ్య ఎవరు పెట్టడం లేదు. ఎందుకంటే రేపు 21 అంటే ఈ నెల 29 రోజులే ఉంది కాబట్టి ఆ తర్వాత ఒక 8 రోజులు, ఆ తర్వాత ఒక 5 రోజులు అంటే 14 రోజులలో మనకు అఖండ 2 అనే సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ ఈవెంట్ కూడాను దాదాపుగా ఇక్కడ చిక్బలాపురం అంటే మాకు దగ్గరలేండి, మాది ఇక్కడ పెనగొండ దగ్గర కాబట్టి మాకు చిక్బలాపురం అంటే దాదాపు 100 కిలోమీటర్లలోనే ఉంది. అక్కడి నుంచి బళ్ళారికి పోయే రూట్లో ఈవెంట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు కర్ణాటకలో. చాలా అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు చాలామంది, అందులో నేను ఒకడిని. మీరు అనుకోవచ్చు ఎందుకలా అని. మేము ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాం. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేటప్పటికి మేము బాలకృష్ణ అభిమానులం కాబట్టి నా అంచనా ప్రకారం అది 2001 అనుకుంటా. అప్పుడు నరసింహనాయుడు సినిమా వచ్చింది. మేము ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నాం. 2001, 2002 ఆ సందర్భాల్లో వచ్చింది. అప్పట్లో 50 రూపాయలు టికెట్ పెట్టారు మాకు ఇక్కడ పెనగొండ నియోజకవర్గంలో. అంటే అంతవరకు 50 రూపాయల టికెట్ పెట్టిన చరిత్రే లేదు మాకు అక్కడ. కారణం ఏమిటి అంటే మాకు సెకండ్ రిలీజ్ సినిమాలు వచ్చేవి. అంటే సినిమా రిలీజ్ అయితే మేము హిందూపూర్ వెళ్ళి చూడాలి లేదా అనంతపూర్ వెళ్ళి చూడాలి. మాకు ఇంకెక్కడ అనుకూలం లేదు. లేదు అంటే ఒక 6 నెలలు వెయిట్ చేయాలి. చేస్తే సెకండ్ రిలీజ్ వచ్చేది. ఈ 100 డేసు, ఈ 150 డేస్ ఇవన్నీ అయిపోతేనే సెకండ్ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ నరసింహనాయుడు సినిమా 5 లక్షలు పెట్టి మా థియేటర్ అతను బాక్స్ తీసుకున్నాడు. 5 lakhs అంటే అప్పుడు పెద్ద మొత్తం థియేటర్కి. అతను ఆ బాక్స్ని టోటల్గా కొనేసాడనమాట. అతను 100 రోజులు ఆడిస్తాడా, 150 రోజులు ఆడిస్తాడా, 200 రోజులు ఆడిస్తాడా, అతని ఇష్టం. అంతకి మించి వస్తే అతను రిలీజ్కి అమ్ముకుంటాడా. రిలీజ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే పల్లెటూళ్ళలో కొంతమంది తెరగట్టి ఇలా సినిమాలు వేసేవాళ్ళు. అప్పుడు తెరగట్టి ఏదో ఫోకస్ లైట్ వాళ్ళు వేసేవాళ్ళు. అది వాళ్ళ ఇష్టం. ఇంకా బాక్స్ కొనేసాడు అతను అవుట్ అండ్ అవుట్. ఆ ఒక్క బాక్స్కి అతనికి రైట్స్ ఉన్నాయి పూర్తి. ఈ విధంగా తీసుకున్నాడు 5 లక్షలు పెట్టి. 50 రూపాయలు టికెట్ మీద ప్రింట్ చేశారు. ఆ ప్రింట్ చేసే ముందు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అభిమానులు కదా, మా లీడర్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు కూడా వచ్చింది. సరే చేసుకోమనండి, 50 కదా చెప్పి చేస్తున్నారు కాబట్టి సమస్య లేదు అన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అందరం 50 రూపాయలు జోబులో పెట్టుకొని వెళ్ళాం. మీరు అనుకోవచ్చు పదే పదే ఏంది 50 రూపాయలు అంటున్నారు అని. అప్పట్లో ఒక ఫుల్ మీల్స్ ఎంత ఉండేది తెలుసా? కేవలం 15 రూపాయలు ఉండేది. అది మంచి హోటల్లో. చిన్న చితకా హోటళ్ళలో అయితే 10, 12 అలా ఉండేది. ఒక మనం తింటాం కదా రాగి ముద్ద, ఒక రాగి ముద్ద అనేది 4 రూపాయలు లేదా 5 రూపాయలు ఉండేది. ఆ కాలం అన్నమాట అది. 2001 అంటున్నా కదా, దాదాపు 10 రాగి ముద్దలతో సమానం ఆ సినిమా టికెట్. ఫుల్ మీల్స్లో అయితే 3 వస్తాయి. మనకి ఇడ్లీ, వడ, ఈ మసాలా దోశ ఇవన్నీ 5 రూపాయలు ఉండేవి. మాకు ఇక్కడ పెనగొండ, నేను చదువుకున్నటువంటి ఆదోని అని కర్నూలు జిల్లా, ఇక్కడ ధరలు ఇవి. సరే 50 రూపాయలు పెట్టారు, వాటి పే చేసాం, వెళ్ళాం. వెళితే మా బ్యాడ్ లక్ ఏమైంది అంటే ఆ నరసింహనాయుడు సినిమాకి బాక్స్ లేట్ అయిపోయింది. ఏదేదో కారణాలు చెప్తున్నారు పాపం. థియేటర్ల వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. బాక్సు ఏకంగా మధ్యాహ్నం 2 గంటల వరకు ఆలస్యం అయిపోయింది. మేము ఇక్కడ పల్లెటూరుని ఇంకా అక్కడికి వెళ్ళాలి కాబట్టి మేము 11 గంటల షోకి వెళ్ళాం. కానీ కొంతమంది ముందు బెనిఫిట్ షో ఉంటుంది అని దాదాపు పొద్దున్నే 7 గంటలకే టాకీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు టౌన్లో వాళ్ళందరూ 7 గంటలకు అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము దాదాపు ఒక 50-100 పల్లెలు ఇంకా మేము వెళ్ళాం. అప్పుడు ఇంక సినిమా చూడాలంటే ఓటీటీలు కానీ అదేదో మూవీలు ఏది లేదు కదా అనుకూలం. అందరం అంతమంది వెళ్ళాం. అంటే బెనిఫిట్ షో కోసం కాసుకున్నటువంటి ఒక 400-500 మంది, మళ్ళీ మేము ఒక 1000 మంది అయిపోయాం. ఎందుకంటే అప్పట్లో కుర్చీలు కూడా వేసేవాళ్ళు. జనాలు పెరిగిపోయాయంటే కుర్చీలు వేసేవాళ్ళు, ఇంకా అవసరమైతే నిలబడుకొని కూడా చూసేవాళ్ళు. ఆ విధంగా అయిపోయి దాదాపు ఆ థియేటర్ కెపాసిటీ వచ్చి 700 ఇంకా 800 మందిని కవర్ చేయగలరు. కుర్చీలు వేస్తే మళ్ళీ అక్కడక్కడక్కడ మధ్యలో ఇంకో 200 మందిని ఇరికించగలరు. మొత్తం తీసుకున్న ఆ థియేటర్ కెపాసిటీ 1000. కానీ మేము అక్కడ 1500 మంది అయిపోయాం.
బెనిఫిట్ షోకి వచ్చిన వాళ్ళు ఒక 500 మందే ఉన్నారు. ఆ లోకల్ వాళ్ళే వస్తారు కాబట్టి తక్కువ. అప్పట్లో బస్సులే, ఈ బైకులు ఇవన్నీ సర్వీసులు పెద్దగా తక్కువ. ఆటోలు అసలు లేవనుకోవచ్చు. బస్సు ఎక్కి మేము 11 గంటల షోకి మేము వెళ్ళాం. టౌన్లో వాళ్ళు ఒక 500 మంది ఆల్రెడీ వచ్చి పడ్డారు. మ్యాట్నీకి వచ్చేవాళ్ళు మళ్ళీ ఒక 1500 మంది దాకా యాడ్ అయిపోయారు. చూడండి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అక్కడ అంతమంది ఉన్నాం. టోటల్గా 2500 మంది దాకా అయిపోయాం. ఇది నేను వెళ్ళిన థియేటర్ పరిస్థితి. ఇంకా 1-2 థియేటర్లు ఉన్నాయి. అప్పట్లో ఇప్పట్లో లాగా ఒక సినిమా వేస్తే మొత్తం అన్ని థియేటర్లలో వేసే వసతులు తక్కువ. ఆ థియేటర్ వాళ్ళతో మాట్లాడాలి. ఇక్కడ ఒక రీల్ అయినాక అక్కడికి వెళ్ళాలి. ఏ థియేటర్ వాడైతే బాక్స్ కొనుక్కుంటాడో వాడు మొదట సినిమా వేస్తాడు. ఆ సినిమా స్టార్ట్ అయిన ఒక 20 లేదా 25 నిమిషాలకి ఇంకో థియేటర్లో పడేది. చాలామంది ఇక్కడే ఉన్నామన్నమాట. ఫస్టే చూసేద్దామని ఆతృత. మాకు మధ్యాహ్నం 2-2:30కు అప్పటికి వచ్చింది బాక్సు. అంటే 3 షోల జనం అక్కడే ఉన్నాం. అప్పుడు మొట్టమొదటిసారిగా చూశాను నేను మా పెనుగొండలో పోలీసు వాళ్ళు వచ్చి కొట్టడం. పటాపటాన్ని కొట్టేశారు. జనం ఎక్కువైపోయారు. సెక్యూరిటీ కావాలి కదా. నేను ఫస్ట్ టైం చూసా. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. ఓహో, సినిమా టాకీస్ దగ్గరకు పోలీసు వాళ్ళు వస్తారా అని. అంతకుముందు ఎప్పుడు ఈ క్రౌడ్ లేదు. ఎందుకంటే చెప్పా కదా మీకు ఆల్రెడీ, మాకు వేస్తా ఉంది సెకండ్ రిలీజ్లో. అంటే ఒక సంవత్సరం తర్వాత, 6 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, అది 100 డేసో 50 డేసో ఏదో ఒకటి కావాలి. అప్పుడు వచ్చేది మాకు. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత అలాగే తీసుకుంటే చెన్నకేశవరెడ్డి సినిమాకు హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాం మేము. ఒక పక్క ఇందిరా వచ్చి అప్పటికి కొద్ది రోజులైంది. ఇది ఇందిరా వచ్చిన తర్వాత విడుదల చేశారు. ఆ ఇందిరా ఏదో ఒక 100 డేస్ ముగిసిపోయినాక విడుదల చేసింటే బాగున్నాం అనిపించింది సినిమాలో ఇంకా బయటకు వచ్చాక. ఆ సినిమాలో ఈ మెట్ల మీద ఇంకా కిందికి దిగుతూ ఉంటాడు బాలకృష్ణ. ఇంకొక పక్క ఈ ఒకరు ఎక్కుతూ ఉంటారు. ఆ సీన్ అనేది అబ్బాబా చాలా సూపర్గా క్రియేట్ చేశారు. ఇలా ఇలా పైకి బాలకృష్ణ వెళ్తూ ఉంటే అలా అప్పుడు మాకు అనిపించింది, ఇది కదా వివి వినాయక్ అంటే, ఇది కదా టాలెంట్ అంటే అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇది సత్యరెడ్డి అని అరుస్తాడు. అరవగానే ఇలా పైకి వస్తాయన్నమాట. కింద భూమిలోని ఇంకా సుమోలు. అది కూడా 2-3 సార్లు పెట్టాడు సీను. ఒకసారి ఇలా ఎగురుతాయి, మళ్ళీ ఇంకొక కెమెరా యాంగిల్. మాకైతే అసలు ఆశ్చర్యం వేసింది. ఏమి సాంగ్ రా బాబు అది, ఇంకా ఏం షాట్ రా బాబు అది. ఆ తర్వాత సాంగ్ గురించి మాట్లాడాలంటే మాకందరికీ ఆ పదం కొత్త. అప్పుడు బకరా 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 అని ఆ బకరా మీద ఒక పాటే పెట్టేశారు. ఇది కదా సినిమా అంటే అనుకున్నాం అప్పుడు. కానీ ఆ సినిమాలో జరిగిన చిన్న మిస్టేక్ ఏమిటంటే, నేను గమనించిండేది ఎక్కడ చూసినా జైలు స్టోరీనే పెట్టేశాడు. హీరో స్టార్టింగ్ జైల్లో కనపడతాడు. ఆ తర్వాత ఎప్పుడో సినిమా స్టార్ట్ అయిన ఒక అరగంట తర్వాత బయటకు వస్తాడు. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఒకసారి జైలుకు వెళ్తాడు. హీరో చెల్లెలు కూడా జైలుకు వెళుతుంది. మళ్ళీ క్లైమాక్స్లో జైలుకు వెళ్తాడు. అది చెన్నకేశవరెడ్డి పోయి జైలు రెడ్డి అయిపోయింది. అయినా ఆ సినిమాకు లాభాలు వచ్చాయి. ఏదో సాధారణమైన లాభాలు కూడా కాదు, మంచి లాభాలు వచ్చాయి. కానీ మాకు ఆశ ఏమిటంటే ఆ ఇందిరా రికార్డులు కొట్టాలి అని. ఈ జైలు కారణాల వల్ల ఇందిరా రికార్డు కొట్టలేకపోయింది. మంచి లాభాలు వచ్చాయి. లాభాల్లో కూడా ఏం తక్కువ లాభాలు ఏమి ఎవరికి రాలే. చెన్నకేశవరెడ్డి విషయం. ఇంకా నరసింహనాయుడు విషయం అయితే మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. మాకు పెనగొండలోనే 100 డేస్ ఆడింది. అతను పెట్టిన 5 లక్షలు అతనికి ఒక వారంలో వచ్చాయి అని కూడా నేను చెప్పను. జస్ట్ 3 డేస్లో వచ్చాయని నా అంచనా. ఎందుకంటే 50 రూపాయలు టికెట్ పెంచారు. దాదాపు షోకి 500 మంది కవర్ అవుతారు. 4 షోలు 2000. ఇంకా రిలీజ్ రోజు అయితే దాదాపు 4 షోలకు 4000 మంది ఉన్నారు. బాక్స్ వచ్చింది లేట్ అన్నాను కదా. కాబట్టి ఆ రోజు 2 షోలే వేసుకోగలిగాడు వాడు. మ్యాట్ని, మార్నింగ్ షో 3 షోలు పడి ఉంటాయి. మేము వెళ్ళొచ్చాం కదా పల్లికి. 3 షోలకు 3000 మంది. అంటే చూసుకోండి, 1.5 లక్ష వచ్చేసింది అతను. నా అంచనా 3 రోజుల్లో అతనికి కవర్ అయిపోయింది డబ్బులు. ఇంకా ఇప్పట్లో లాగా లేదు అప్పుడు. ఈ శనివారం ఆదివారమే సినిమాలు చూడాలి అనే సిద్ధాంతాలు లేవు అప్పుడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చూసేవాళ్ళు. ఏ టికెట్ ధరలు తక్కువ. రెండోది
ఇప్పట్లో లాగా అప్పుడు ఏంటబ్బా అది చెప్పడం మర్చిపోయా, ఈ బైక్ పార్కింగ్లు మరి 50 100 లేవు, ₹2 బైక్ పార్కింగ్ మరీ తక్కువ కదా, హ్యాపీగా చూసుకొని వచ్చేసేవారు. ఈ విధంగా ఉన్న సందర్భంలో ఆ హ్యాపీ ఎగ్జైట్మెంట్ మూడ్లో మేము చక్కగా ఎంజాయ్ చేశాం. అదే సందర్భంలో ఆ తర్వాత మాకు సింహా సినిమా వచ్చింది. సింహా సినిమా మీద మేమందరం చాలా హోప్స్తో ఉన్నాం. ఎందుకంటే అదే టైంలో ఆ తమిళనాడులో నుంచి సింగం అనే ఒక సినిమా వచ్చింది. అతను సూర్య నటించాడు సింగం. ఇప్పుడు 1 2 3 అని 3 లైన్లు వచ్చేసింది సింగం. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా యాక్చువల్గా. అక్కడ తమిళ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఆ సినిమాలో ఇంటర్వెల్ సీన్కి వచ్చేటప్పటికి బయటకు వచ్చిన వాళ్ళు మాకు అందరికీ అర్థమైపోయింది మాకు సినిమా సూపర్ డూపర్ హిట్ అని. ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నాం, సినిమా అన్ని వేల కోట్లు కలెక్షన్ చేస్తుంది ఇప్పట్లో అయితే, అప్పుడు వేల లేవలేండి. ఈ విధంగా ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. కారణం ఏమిటి అంటే బోయపాటి సీను ఒక చిన్న లాజిక్ పెట్టారు. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో ఈసారి గమనించండి. ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ పెట్టాడు. ఆ ఫైట్ ఏమిటి అంటే గొడ్డలి. అసలు గొడ్డలి పక్కకు కూడా తీరనమాట. ఫైట్ స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు గొడ్డలు పట్టుకొని కడతా ఉంటాడు. అప్పటికి అది కొత్త రకం ఫైట్. అంతకుముందు ఎట్లంటే హీరో చేతిలో ఆయుధం ఉంటుంది, దాన్ని పక్కకు పడేస్తాడు, మళ్ళీ ఆయుధం తీసుకుంటే ఇట్లా విచిత్రంగా ఉంటాయి. కానీ ఆ సినిమాలో ఆ ఫైట్లో మాత్రం ఆయుధం అనేది పక్కకే పెట్టడు, గొడ్డలే. కావాలంటే మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఎప్పుడన్నా యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి. అక్కడికి మాకు అర్థమైపోయింది. మేమేమనుకున్నాం, ఆ సినిమా గింద్రా ఈ రికార్డులన్నీ కొట్టేస్తాయి అనుకున్నాం. సినిమా 90 days వరకు కూడాను, సింహా సినిమా 90 days వరకు కూడాను బాగానే ఉంది. 90 days తర్వాత ఏం జరిగింది అంటే ఒక్కసారిగా తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ తీసేశారు. ఇదే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం. ప్రత్యేక తెలంగాణ కావాలని వాళ్ళు, సమైక్యాంధ్ర కావాలని వీళ్ళు, అంటే మేము సమైక్యాంధ్ర వాళ్ళం. ఈ గొడవల కారణంగా సమైక్యాంధ్రకి మద్దతు ఇచ్చారు కాబట్టి చంద్రబాబు మరియు నందమూరి వీళ్ళందరూ సమైక్యాంధ్రకి మద్దతు ఇచ్చారు. ఒక్కసారిగా తీసేశారు. ఇంకా అప్పుడు కుట్ర కూడా జరిగిందేమో అని మాకు అనుమానం వచ్చింది. అందుకని చెప్పేసి అది లేకుంటే ఇందిరా రికార్డులు కొట్టేసేది. అప్పుడు మాకు 100 days లెక్క రికార్డ్స్ అంటే ఎన్ని థియేటర్లలో ఆడింది, 150 days ఎన్ని థియేటర్, ఇదే మాకు కౌంటు. అది బై బ్యాడ్ లక్ మిస్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇది మొదలైంది, కలెక్షన్ల గొడవ మొదలైంది. ఎన్ని వేల కోట్లు కలెక్షన్ చేసింది అనేది ఇంక తర్వాత విషయం అనుకోండి అదంతా. ఈ విధంగా కొన్ని అనుభవాలు ఉన్నాయి. నాకున్న ఎక్స్పీరియన్స్తో ఇప్పుడున్నటువంటి జనాలు ఎలా ఉన్నారు అంటే, రేపు మనోడు వదిలే ఈ ఫైనల్ కట్ పైన పూర్తి కలెక్షన్లు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే 3 రోజుల్లోనే కలెక్షన్లు రావాలి, టాక్ కూడా బయటికి రావాలి. ఎందుకు 3 రోజుల్లోనే రావాలి అంటే, ఇప్పుడు చూడండి, శని ఆది సోమ అనుకుందాం మనం రఫ్గా, లేదా శుక్ర శని ఆది వేసుకుందాం ఈ 3 రోజులు. ఇప్పుడు రిలీజ్ రోజు శుక్రవారం అనుకోండి, ఆల్రెడీ ఫ్యాన్స్ ఉంటారు, సినిమా చూడాలి అని ఆతృతగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చూసేస్తారు. ఆ రోజు సమస్య లేదు, కలెక్షన్లు వస్తాయి. శనివారం రోజు ఏమవుతుంది, సెలవులు స్టార్ట్ అవుతాయి కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, చూస్తారు. ఆదివారం రోజు జనరల్ వాళ్ళందరికీ సెలవు. ఇప్పుడు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్కి మాత్రమే శని ఆది సెలవు, లేదా మల్టీనేషనల్ కంపెనీలకు మాత్రమే శని ఆది సెలవు. శని ఆదినే లేదు, కరెక్టేనా అది? ఎందుకంటే నేను కూడా పని చేశా కాబట్టి కొద్ది రోజులు. కాకపోతే ఈ సాధారణమైన చిన్న కంపెనీలు వీళ్ళెవరు 2 రోజులు ఇవ్వరు, ఆదివారం మాత్రమే సెలవు ఇస్తారు. కాబట్టి ఆదివారం అంతా వాళ్ళు చూసేస్తారు. సో ఈ 3 రోజులు కొంచెం సినిమా బాగుంది అనే టాక్ పైన నడుస్తుంది. ఈ 3 రోజులు ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళాలి అంటే రేపు వచ్చేటువంటి ఫైనల్ కట్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫైనల్ కట్ నచ్చింది అనుకోండి, ఎగబడేస్తారు. లేదంటే టాక్ బయటికి రావాలి, సినిమా బాగుంది అని టాక్ బయటకు వస్తే వెళ్తారు. రేపు ఇదేమన్నా కొంచెం బాగుందనుకోండి, ఇప్పుడు కొన్ని వేల థియేటర్లలో విడుదలవుతున్నాయి సినిమాలు. నా ఛానల్ కింద ఒక అతను కామెంట్ కూడా పెట్టాడు, మర్చిపోయా ఫిగర్, ఇన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది. మేబీ ఈ రేపు వచ్చేటువంటి ఫైనల్ కట్ బాగుంటే
రోజుకి 150 కోట్లతో ఆ 3 రోజులకే ఓ 450 కోట్ల కలెక్షన్లు అనేది వచ్చేస్తాయి. 150 క్రోర్స్ గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు ధరలు కూడా ఎక్కువే సినిమా టికెట్లు. తెలంగాణలోనూ రేవంత్ రెడ్డి ఉన్నాడు, టికెట్లు పెంచుకొని ఒప్పుకుంటాడు. ఇక్కడ వీళ్ళ ప్రభుత్వమే ఉంది, టికెట్లు పెంచుకుంటారు. అందరూ పెంచుకుంటున్నారు, బాలకృష్ణ పెంచుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ పెంచుకోకపోయినాను అఖండ సినిమా ఆడింది కదా, పెద్ద టికెట్లు ఏం లేవు, బ్రహ్మాండంగా ఆడింది కదా. ఇంకా అతనెవరు, పవన్ కళ్యాణ్ అట్లా కూడా ఆడుతుంది. ఏమంటే కలెక్షన్లు తగ్గుతాయి. ఈ విధంగా జరుగుతుంది అనుకోండి రేపు వచ్చే ఫైనల్ కట్ ద్వారా. ఈ ఫైనల్ కట్ అయిన తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడాలంటే, రేపు వచ్చేటువంటి ఈ ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత సినిమా బాగుంది అనే టాక్ వస్తే సోమవారం ఇంకా వేరే వాళ్ళు ఎంటర్ అవుతారు సినిమాకి. వేరే వాళ్ళంటే ఎవరో చెప్పమంటారా? వ్యాపారస్తులు. వాళ్లకు శని ఆదివారాలు బిజినెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్పుడు సినిమాలకు రారు. వ్యాపారస్తులు కానీ వేరే వాళ్ళు ఉంటారన్నమాట. ఇంకా రైతులకేమి వ్యాపారమైనా ఒకటే. ఆ శని ఆదివారాల్లో టికెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొంచెం ఏమి ఆ రష్లో చూడాలని ఫ్రీగా చూద్దాం అనుకుంటారు రైతులు. మళ్ళీ చిన్న వ్యాపారస్తులు, అంతేకాకుండా క్లాస్ పీపుల్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఐమాక్స్ థియేటర్కే వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా ఫ్రీ టైంలోనే వెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ ఇంకా ట్రాఫిక్ దగ్గర ఇంకా ఇంటర్వెల్లో ఏమైనా పాప్కార్న్లు తినడం దగ్గర వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. వీళ్ళందరూ సోమవారం ఇంకా స్టార్ట్ అవుతారు. ఇవన్నీ జరగాలి అంటే రేపు వచ్చేటువంటి ఫైనల్ కట్ సినిమా బాగుంది అనే టాక్. రేపు వచ్చేటువంటి ఫైనల్ కట్లో 50% సినిమా మీద భారం పడి ఉంటుంది. అది బాగుంటేనే స్టార్టింగ్ 500 కోట్లు వస్తాయి. ఏమి 500 కోట్లకి ఇంత ఆనందపడుతున్నారు అనుకోవచ్చు మీరు. పెట్టిండే పెట్టుబడికి డబుల్ వస్తుంది చాలు కదా. ఇంకా అప్పటికి 200 క్రోర్స్ దాకా పెట్టుబడి అంటున్నారు. వాళ్ళకి 500 కోట్ల కలెక్షన్లు వచ్చింది అంటే షేర్ ఒక 350 కోట్లు వచ్చేస్తుంది. 150 కోట్ల ఖర్చులకు వెళ్ళిపోతుంది. నెట్కి షేర్కి తేడా ఉంది. షేర్ 350 కోట్లు వచ్చింది అంటే 150 కోట్లు లాభంలోకి వచ్చేస్తారు. సో అందరూ సేఫ్. అదేమి సూపర్ హిట్ అనే టాక్ వచ్చేస్తుంది అప్పటికి. ఆ తర్వాత సోమవారం ఇంకా స్టార్ట్ అయితే 19వ తారీఖు వరకు పోటీకి ఏ సినిమాను లేదు. 19వ తారీఖు కూడా అదేదో అవతార్ అని ఒక సినిమా వస్తోంది. నాకు కూడా ఇష్టం ఆ సినిమా అవతార్, నేను కూడా చూస్తాను. కొన్ని థియేటర్లు తీసేయచ్చు ఆ సినిమా కోసం, అందులో డౌట్ ఏం లేదు. అంటే ఇప్పుడు చూసుకోండి, దాదాపు అప్పటికి కూడా ఇంకా 12 రోజుల దాకా టైం ఉంటుంది. సోమవారం ఇంకా 12 రోజుల టైం, 19వ తారీఖు. ఈ 12 రోజుల టైము సినిమా బాగుంది అంటే కలెక్షన్లు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. అలా పెరిగి 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 ఈ సందర్భంలో నా అంచనా ప్రకారం అఖండ సినిమా 1500 ఇంకా 2000 కోట్లకు వెళ్ళే అవకాశం ఉంది. కొంతమంది అభిమానులు మెసేజ్లు పెడుతున్నారు 2000 కాదు 2500 పోతుంది అని. అది కొంచెం కష్టం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అఖండ సినిమా మేబీ కొట్టొచ్చినేమో. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, అభిమానులు పెట్టే 2500 కోట్లు కూడా ఏం తప్పు కాదనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఐమాక్స్లో 3Dలో విడుదలవుతోంది. నాకు తెలిసి ఇంతవరకు బాలకృష్ణ సినిమా ఏది 3Dలో విడుదల కాలే. అభిమానులకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, 3D ఎక్స్పీరియన్స్. నా అంచనా ప్రకారం చెప్తున్నా, ఇంతవరకు బాలకృష్ణ సినిమా ఏది 3Dలో రాలేదు నా అందాజు. ఒకవేళ రాంగ్ అయినా కావచ్చు. మొట్టమొదటిసారిగా బాలకృష్ణది ఎప్పుడైతే 3Dలో పడుతుందో బాలకృష్ణకు ఉండేటువంటి అభిమానులందరూ ఎగబడి చూసే అవకాశం ఉంది. ఒకసారి చూసేవాడు 10 సార్లు చూస్తాడు. ఫస్ట్ ఒక 1 వీక్ కలెక్షన్ లెక్క ఉండాయంటే మళ్ళీ సెకండ్ వీక్ ఇంకోసారి వెళ్తాడు. ఇప్పుడు మాకు అంతటి కాస్ట్ ఏమి ఉండదు. మాకు ఇక్కడ లోకల్లో కదా, మాకు మహా అయితే 200 రూపాయలు పెడతారు టికెట్, 200 ఉంటుంది. మేమేం బుకింగ్లో కూడా పెద్దగా తలకాయ జరుపుకోము, డైరెక్ట్ థియేటర్కి వెళ్ళిపోతాం. మాకంతా 12 ఇంక మాకు ఇక్కడ అనుకూలం లేదు. సిటీ కల్చర్ తక్కువ, మాకు తక్కువ. ఓ 20-25% ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. డైరెక్ట్ అటాక్ ఇచ్చేవాళ్ళే మేమంతా, పెద్ద తలకాయ జరుపుకోం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది అంటే ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లోనూ వేస్తారు. మాలాంటి
మాకు ఇప్పుడు 2 థియేటర్లు ఉన్నాయి, 2 థియేటర్లోనూ పడుతుంది సినిమా. ఒక షో మిస్ అయినా ఇంకో షో చూస్తాం, కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. మాకుండే అలవాటు అది. మేము ఇంకా అభిమానులందరూ అక్కడే నిలుచుకొని పిచ్చాపాటి అది ఇది చర్చించుకుంటూ షో మిస్ అయిందన్న బాధ కూడా ఉండదు మాకు. ఎందుకంటే మేమే ఉంటాం అక్కడ, అందరం తెలిసిందే వాళ్ళమే. ఫస్ట్ షోకి పోయి ఇచ్చింది ఎవడన్నా ఉంటాడు. ఫస్ట్ షో అంటే 11 గంటల ఆట మాకు, లేదా 7 గంటల ఆట. సిటీల్లో లాగా మరి తెల్లవారుజాము ఆటలు మాకు ఇక్కడ ఉండవు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతాం, మాట్లాడుకుంటుంటాం, చూసేస్తాం అనుకోండి. ఈ విధంగా కొంచెం నాకు కూడా ఎందుకో ఎప్పుడు నేను ఇంత ఎగ్జైట్మెంట్గా లేను. నేను ఒక సినిమాకైతే ఉన్నాను, అంత ఆశతో ఎదురు చూసి ఆ సినిమా డాకు మహారాజ్ గురించి. ప్రమోషన్ సరిగ్గా చేయలేదు వాళ్ళు. రెండోది ఏంపా అంటే ఎందుకో కొంచెం ఓల్డ్ గెటప్ పెట్టేశాడు బాలకృష్ణకి అనిపించింది. ఆ ఇంజనీర్గా ఉన్నటువంటి క్యారెక్టర్లో ఒక అరగంట ఇంజనీర్గా ఉంటాడు కదా, అప్పుడేదో బాలకృష్ణకు వైట్ అండ్ వైట్ వేసి అద్భుతంగా చేయాలి. ఏదో కొంచెం కోట్ వేసి సూట్ వేసి అంతగా సూట్ కాలే. మేము అలా బాధపడిన సినిమా ఇంకోటి ఉంది, పరమవీర చక్ర అని. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఆ సినిమాకి. ఆ సినిమాలోనూ అంతే, ఏదో కోట్లేసి సూట్లేసి పెద్ద గెటప్ బాగలేదు. అది సినిమా చాలా ఘోరంగా ఫ్లాప్ అయిందిలేండి. కొంచెం ఘోరమైన గెటప్ వేశారు. పరమవీర చక్ర ఫ్లాప్ అయింది. అలాగే డాకు మహారాజ్ ఇప్పుడు అక్కడ కొంచెం మిస్ అయింది. స్టార్టింగ్ ఇంటర్వెల్ వరకు అబ్బా ఇంత అద్భుతంగా ఉంది సినిమా, ఇంత అద్భుతంగా ఉంది, కామెడీ పర్ఫెక్ట్గా ఉంది, ఇంతకంటే ఏం కావాలి ఇంకా సినిమాకి, దున్నేస్తుంది అనుకున్నాం. ఒకవేళ వేల కోట్లు లేకుండా 700 కొడుతుంది అనుకున్నాం. జస్ట్ ఇంటర్వెల్ అలా అయిపోతేనే ఆ ఇంజనీర్ క్యారెక్టర్ లేక చేశాడు. అది ఎవరో ఏమో ఆ డ్రెస్సు డిజైనరు పరం చెత్త డ్రెస్ అది. ఆ కోటు సూటు బాలకృష్ణకి అంతగా సూట్ కాలే. అందుకని ఆ సినిమా హిట్ అయింది. మేమనుకున్నంత హిట్ కాలేదు, అది బాధ. హ్యాపీ హిట్ అయింది, డబ్బులు వచ్చాయి, అందులో తప్పేం లేదు. అనుకున్నంత స్థాయికి వెళ్ళాల. ఇప్పుడు ఈ అఖండ సినిమాకి అన్నీ కరెక్ట్గా కూర్చున్నాయి అని నా అభిప్రాయం. అన్నీ అంటే ఏమేమి అంటే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే డ్రెస్సింగ్. వైట్ అండ్ వైట్లో బాలకృష్ణ బాగుంటాడు అనేది మాకు తెలుసు, కానీ కాకపోతే అఖండ సినిమా తర్వాత అఘోర గెటప్లో బాగుంటాడు అని కొత్త విషయం తెలిసింది మాకే, అభిమానులకే. ఏం సూట్ అయ్యాడు అఘోర గెటప్లో, మామూలుగా సూట్ కాలేదులేండి, చాలా లుక్ బాగా కుదిరింది. ఇంకా ఆ తర్వాత బోయపాటి సీను అంటే డైలాగు, మీకు అందరికీ కుడితే ఉంటాయి కొన్ని డైలాగులు. మీ అమ్మమ్మవుడు అనడానికి, నీ అమ్మ అనడానికి, అమ్మగారు అనడానికి రకరకాలు ఉన్నాయి లేండి, అవన్నీ మనకెందుకు, మనం డైలాగ్ కింగ్లు కాదు. ఆ విధంగా అది అద్భుతంగా వచ్చేసింది. ఇప్పుడు ఇది పార్ట్ 2 వస్తుంది. మీకు ఇందాక నేను చెప్పాను డాకు మహారాజులో కొన్ని ఫాల్ట్ చేశారు అని. అవి ఏమిటి అంటే, మనం మాట్లాడుకున్నాం కదా, ప్రమోషన్ తప్పు చేశారు. నేను ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను. ఈ సినిమా ప్రమోషన్ అప్పుడే మొదలు పెట్టేశారు చాలా రోజుల క్రితమే ఇతర రాష్ట్రాలలో. ఇంక కర్ణాటకలో కూడా రేపు ఒక హీరో కూడా రాబోతున్నాడంట. ఆ హీరో ఎవరు అనేది వాళ్ళ లీక్ వదలలే. నాకు తెలిసి శివరాజ్ కుమారే. లీక్ వదిలినా వదలకపోయినా నాకు తెలిసి శివరాజ్ కుమార్ ఎంటర్ అవుతాడు. ఎందుకంటే జైలర్ 2 సినిమాలో ఇప్పుడు నటిస్తున్నారు శివరాజ్ కుమార్, బాలకృష్ణ, రజనీకాంత్, వీళ్ళందరూ. ఖచ్చితంగా శివరాజ్ కుమార్ ఎంటర్ అవుతాడు. ఒక రేంజ్లో ఉండేలాగుంది రేపు నా అంచనా. ఓకే మిత్రులారా, వీడియో దాదాపు ఇంత లెంత్ ఎప్పుడూ చేయను నేను, కొంచెం లెంత్ కూడా పెరిగిపోయా. ఈ సినిమా గురించి ఇది మిత్రులారా. మీ దగ్గర ఏమైనా అభిప్రాయం ఉంటే కూడా కామెంట్లో పెట్టండి.